వెల్కమ్ బ్యాక్ టు పీక్స్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ వీడియోలో ఎవరెవరు ఖండవదహ నుంచి బయటికి వచ్చారు ఎందుకు అనేది చూద్దాం. మొదటిగా తక్షకుడి కుమారుడైన అశ్వసేనుడు. అయితే ఈయన అగ్నిలో ఉండగా తక్షకుడి భార్య అక్కడికి వచ్చి తన కొడుకుని కాపాడుకోవడానికి తనను మింగేస్తుంది. అయితే ఈమె ఆకాశానికి ఎగిరి బయటకు రావాలి అని చూసినప్పుడు అర్జునుడు ఆమె తలను బాణంతో కోసేస్తాడు. అయితే ఇదంతా చూసిన ఇంద్రదేవుడు అశ్వసేనుణ్ణి కాపాడడానికి వరుణదేవుణ్ణి పంపించగా వరుణదేవుడు చాలా వేగంతో అర్జునుడి వద్దకు వస్తాడు. దాంతో అర్జునుడు కళ్ళు మూసుకుంటారు. ఇదంతా జరిగేలోపే ఇదంతా తెలుసుకున్న అశ్వసేనుడు తన తల్లి తల తెగినప్పుడు ఒక చిన్న స్థానం వస్తుంది కదా, అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇదంతా అర్జునుడు తెలుసుకొని ఆయనకు శాపం ఇస్తారు. ఇంకొకరు సర్నగక పక్షులు. అయితే వీరిని ఎందుకు వదిలేశారు? మందపల అనే ఒక ఋషి తనకు కుమారులు జన్మించడం లేదని పక్షులలో ఎక్కువ శాతం జన్మిస్తారు అని ఒక పక్షిగా మారి ఒక జరీత అనే ఒక పక్షిని పెళ్లి చేసుకొని నలుగురు కుమారులకు జన్మనిస్తారు. అయితే వీరు కూడా కాండవ అడవిలోనే ఉంటారు. వీరి అమ్మను ఈ పక్షులంతా కలిసి పంపించడానికి ప్రయత్నిస్తాయి. అయితే వీళ్ళమ్మ వీరిని ఇప్పుడు ఎలుకలు పెట్టుకుంటాయి కదా, అక్కడ ఉండమంటుంది. కానీ ఎక్కడ ఎలుకలు వీటిని తినేస్తాయో అని అవి అక్కడకు వెళ్ళడానికి ఒప్పుకోవు. ఆ ఎలుకల చేతిలో మరణించడానికంటే అగ్ని దహించడమే మేలు అని అనుకుంటారు. అయితే దానికి ఒప్పుకోరు. వీరి అమ్మను వెళ్ళిపోమంటారు. ఎందుకంటే వీరు మరణించినా వీరి అమ్మ బ్రతికుంటే వీళ్ళమ్మ వారి నాన్న కలిసి వేరే కుమారులకు జన్మని ఇవ్వవచ్చు కాబట్టి. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.